రెవెన్యూ ఎర్నింగ్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధానిలో చేపట్టే నిర్మాణాలు ఐకానిక్ గా ఉండాలని, వాటిలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించాలంటూ సూచించారు. క్యాపిటల్ సిటీ పరిధిలో బెట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల క్యాంపస్లతో అమరావతి కీలకమైన విద్యా కేంద్రంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు వేగంగా గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ అండ్ బ్లూ సిటీగా నివాసయోగ్యమైన నగరంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈ వారం సీఎం అధ్యక్షతన 60వ CRDA అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు అమరావతి నిలయంగా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. బెట్స్ పిలానీ లాంటి క్యాంపస్ల ఏర్పాటుతో రాజధాని కీలకమైన విద్యా కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు మళ్లీ విశ్వాసం కలిగిందన్నారు ముఖ్యమంత్రి. రాజధాని నగరాన్ని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే వంతెనని అత్యంత ఆకర్షణీయంగా ఐకానిక్ నిర్మాణంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా కొలువుతీరుతున్నాయి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ వారం అనకాపల్లి జిల్లా రాంబిలిలో 6.5 గిగావాట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థ నిర్మిస్తోన్న ఇన్గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. 5,400 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. 2 ఏళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్టుతో 2,100 మందికి ఉపాధి లభించనుంది. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని, వరుసగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా దేశంలోనే నంబర్ 1గా తయారవుతుందన్నారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు చంద్రబాబు. గడిచిన 22 నెలల్లో 802 MOUలు చేసుకున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు సీఎం. అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఎన్నేళ్లంటే 25 ఏళ్లు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సీఎం చంద్రబాబుతో బెట్స్ పిలానీ ప్రతినిధులు ఈ వారం కలిశారు. రాజధాని అమరావతిలో 250 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న బెట్స్ పిలానీ క్యాంపస్ పురోగతిని వివరించారు. క్యాంపస్లో క్వాంటమ్, AI విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని, 2027 నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. 3 దశల్లో బిట్స్ పిలానీ అమరావతి క్యాంపస్ నిర్మాణం జరగనుంది. 10,000 మంది విద్యార్థులు చదువుకునేలా క్యాంపస్ నిర్మాణమవుతోంది. PPP విధానంలో నిర్మించతలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు అతి త్వరలో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1 కింద మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలోని 4 మెడికల్ కాలేజీలు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. సెకండ్ ఫేజ్లో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2026-2031ని కూడా త్వరలోనే తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్టార్టప్ ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి VERలో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం
పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై సీఎం చంద్రబాబు ఈ వారం రివ్యూ నిర్వహించారు. ఏపీలో జనాభా పెంచేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను పరిశీలించారు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32% టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదైనట్లు అధికారులు వివరించారు. ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నీతి ఆయోగ్ దివ్య భారత్ రిపోర్ట్లో ఏపీ టూరిజం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అరకు, లంబసింగి, పాపికొండల లాంటి ప్రకృతి సౌందర్యం, సముద్ర తీరాలు, గుహలు, ఆలయాలు, వారసత్వ సంపద, ఆహారం, హస్తకళలు, పండుగల లాంటి వాటిని కనులారా చూసేందుకు, తనివి తీరా ఆస్వాదించేందుకు తప్పకుండా ఏపీని సందర్శించాల్సిన ప్రదేశంగా రికమెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అందాలను సందర్శించేందుకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి బెస్ట్ టైం అని సూచించారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఆధ్యాత్మిక ఆనందం నుంచి ప్రశాంతమైన సముద్ర తీరాల దాకా, పచ్చని లోయల నుంచి అద్భుతమైన శిలాకృతుల వరకు, సుసంపన్నమైన వస్త్ర పరిశ్రమ నుంచి ఉజ్వలమైన సంస్కృతి వరకు ఏపీ దివ్య భారత్ నేషనల్ టూరిజం రిపోర్ట్లో ప్రకాశవంతంగా వెలుగొందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన జన్మదిన వేడుకలను సామాన్యుల మధ్య జరుపుకున్నారు. పుట్టినరోజున విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్లో పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. క్యాంటీన్కొచ్చిన వారితోనూ ముచ్చటించారు. ప్రభుత్వం తరపున వారికి అందుతోన్న సంక్షేమంపై ఆరా తీశారు. ఇక అదే రోజు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 7,000 మందికి పైగా లబ్ధి చేకూరేలా 56 కోట్లు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 22 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మొత్తం 1,43,000 మందికి పైగా లబ్ధిదారులకు దాదాపు 1,300 కోట్లు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందించలేదు.